తెలంగాణ ప్రజానీకానికి ఎమ్మెల్సీగా, యువ ఎమ్మెల్సీగా ఏంటి మీరు ఇచ్చే ఒక మెసేజ్? ఏదైతే ఈరోజు బల్మూరి వెంకట్ ఈ స్థానంలో కూర్చున్నానంటే ముఖ్యంగా తెలంగాణలో ఉన్న ఏదైతే విద్యార్థులు కానివ్వండి, యువకులు కానివ్వండి, బల్మూరి వెంకట్ పడ్డ ప్రతి కష్టాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మా అనుబంధ సంఘాలు, ఎన్ఎస్యుఐ, యువజన కాంగ్రెస్, ఎస్సీసీఎల్, బీసీసీఎల్ ప్రతి ఒక్కరితో పాటు తెలంగాణ ప్రజలు ఏదైతే నా పైన పెట్టుకున్న నమ్మకాన్ని, దానితో పాటు దీన్ని ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లిన పత్రికా మాధ్యమాలు కానివ్వండి, తప్పనిసరిగా ఏదైతే నేను ఒక నాయకుని లెక్క కాకుండా తెలంగాణ ప్రజలకి హుజరాబాద్ ఎన్నికల్లో ఏదైతే నేను చెప్పిన ఆ కాన్స్టిట్యున్సీకో ప్రతి తెలంగాణలో ప్రతి తల్లికి ఒక కొడుకునవుతా, ప్రతి అవ్వకు ఒక మనవన్నవుతా, ప్రతి తండ్రికి కుడి భుజాన్నవుతా, ప్రతి చెల్లెకు ఒక అన్ననవుతా, ప్రతి యువకునికి సోదరునవుతా, ప్రతి కుటుంబంలో కుటుంబ సభ్యునవుతా, ప్రతి సమస్యను తెలుసుకుంటా, వీలైనంత మటుకు 99% ప్రతి సమస్యని అడ్రస్ చేస్తూ మీ సమస్యలు పరిష్కరించే విధంగా మీ కుటుంబ సభ్యుని లేక బల్మూరి వెంకట్ మీ మధ్యలో మీకోసం పనిచేస్తాడని చెప్పి తెలంగాణ ప్రజానీకానికి మీడియా ముఖంగా, మీ ఛానల్ ముఖంగా మాటిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ బల్మూరి వెంకట్, థ్యాంక్ యూ సో మచ్. చాలా స్పష్టంగా, క్లియర్గా రాహుల్ గాంధీ ప్రధాని తప్పనిసరిగా అవుతారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మార్కును చూపిస్తుంది, బంగారు తెలంగాణ చేసి చూపిస్తుంది. తనకి యువతని రాజకీయాల్లోకి తీసుకురావటం, యువతకి ఉపాధి అవకాశాలు కల్పించటం తన ముందున్నటువంటి లక్ష్యం, తన ముందున్నటువంటి కర్తవ్యం, తన ముందున్నటువంటి బాధ్యత. వాటన్నిటిని అధిగమించడం కోసం, వాటన్నిటిని ముందుకు తీసుకెళ్లడం కోసం తన వంతు ప్రణాళికతో ముందుకు తీసుకెళ్తాను. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీగా, ప్రజల ప్రభుత్వంగా తీసుకెళ్లేటువంటి బాధ్యత మా నాయకత్వంతో కలిసి ముందుకు వెళ్తామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.